Time to sleep. Please. Time's up. అబ్బా ఇంకా ప్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి? నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 minutes అది అయిపోయింది. రేపు క్యాంప్కి వెళ్తున్నారు కదా? జస్ట్ 5 minutes. 5 minutes? నో వే. టైం అంటే టైమే, టైం టేబుల్ అంటే టైం టేబులే. టైమ్ ఇస్ ప్రెషియస్, టైమ్ ఇస్ వాల్యుబుల్. ఇక్కడ కూడానా? ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే. ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు. అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, చాలా పాపం శ్యామ్. ఏం పర్లేదు, రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఉంది, నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే. పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగానా? అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది. అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అనుకున్నా. మీతో కాదు. అదే కదా. ఓకే, గోవా. హలో మేఘ్నా, ఎక్కడున్నావే బాబు? మేము హోటల్కి వచ్చేసాం. సారీ, నేను అర్జెంటుగా వేరే పని నుండి బయటకు వచ్చేసాను. యూ డోంట్ వరీ, మీకు రూమ్స్ బుక్ చేశాను. మీరు ఫ్రెష్ అవుతూ ఉండండి, నేను వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను. అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు? కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు. థ్యాంక్ యూ. బాయ్. ఇట్స్ నైస్ నా. త్రిదా, తగులుకోవండి. Ma'am. I'm looking for reservation. It's under name of Meghna. Okay. Just a minute. Hey, ఎక్కడికే? 1 minute. కోమలి ఏం మాట్లాడుతుంది? అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది. రియలీ? మరి నాకేం తెలుసు? वहाँ पे? हाँ जी. ఓకే, అచ్చా, థ్యాంక్ యూ. వెల్కమ్. వస్తుందిగా, దాన్ని అడుగు. ఏ ఏం అడుగుతున్నావు? గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను. దీనికి జీబల్బ్ బాగా ఎక్కువైంది. Excuse me, ma'am. Yeah? You have reservation, but the check-in time is 2 p.m. టైం గురించి మాట్లాడద్దని చెప్పు. వాగవే. అంటే ఏంటి ఇప్పుడు? 2 గంటలు వెయిట్ చేయమంటావా? No way. We need the rooms right now. We have a reservation. Sorry, ma'am. నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా. 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా? Sorry, ma'am. You'll have to wait. నీ ఎక్స్ప్రెషన్ మార్చు, మళ్ళీ అదే కుసకుసా. ఇదే మా హైదరాబాద్ అనుకో. నిన్ను నాలికి పోగలు పెట్టి చంపేస్తాను. గోవా కాబట్టి బ్రతికిపోయావరా బట్టే బాసాలి. నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సింగులిని సచ్చినోడా బట్టే. Ma'am, please. Relax. I'm the manager of this hotel. What happened? Cool, ma'am. చెక్-ఇన్ 12 o'clock అంట. 2 గంటలు మేము ఎక్కడ దొప్పించుకోవాలి? ఓ తెలుగా మ్యామ్? ఒక్క నిమిషం, I'll check it.
Please wait. Do they have reservation? Yes, sir. Check immediately. Sir, I've already told them that the check-in time is 2 p.m. టైం గురించి మ్యామ్ మాట్లాడుతున్నాడు. ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, నేను చెక్ చేస్తాను. మ్యామ్ ఐఎమ్ రియల్లీ సారీ, మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు. మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను. ఏదో ఒకటి చేయండి, లేకపోతే హీరోయిన్ ఎలా ఉంది? షూర్ మ్యామ్. జాక్ రోజ్ మై డ్రీమ్ గర్ల్. జాక్ ఎలవా మ్యామ్ 2 minutes ఇక్కడ వెయిట్ చేయండి, బాయ్ వస్తాడు. Okay, జాక్ thanks. అబ్బా వీడో క్రాకు. రోజ్ యూ టేక్ రెస్ట్, ఐఎమ్ హియర్ బ్యాక్. ఓ నో నో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్, ఏంటి? ప్లీజ్ డోంట్ మైండ్. ఎంత టైం అయిందిరా నువ్వు వెళ్ళి? ఐ హేట్ టైమ్ అండ్ టైమింగ్స్. ముందు వీళ్ళని 116లో డ్రాప్ చేసిరా, చెప్తాను ఈ పని. ఎవరిని? హాయ్, ఐఎమ్ జాక్, హీరో ఆఫ్ టైటానిక్. ఐ టేక్ దిస్ లగేజ్ మిస్. మిస్ ఏంటిరా మిస్? అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది. ఓ గాడ్, వాట్ ద జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్. లాంగ్ గ్యాప్, నో సెటిల్మెంట్, అగైన్ విలన్. ఓ ఇట్స్ బ్రేకింగ్ షిప్. కూల్ 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 జాక్. రోజ్ రే, రోజ్ ఏంటిరా రోజ్? మేడం అని పిలవలేవా? పోనీలేవే, పిలవని. ఇప్పుడు ఏమైంది? అర్థమైందా? వే రోజ్, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్, ప్యాడ్, పెన్సిల్, ఎరేజర్ కూడా తెచ్చుకుంటా. రే ఎందుకు? పడుకోబెట్టి వేయడానికి. వాట్? బొమ్మ. అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద. నడు పో బయటికి. నీ పిచ్చి డ్రై ఫ్రూట్. నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడంటే కొట్టానంటేనా? నువ్వు ఆగవే, ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం, ఓకేనా? బాయ్. సిగ్గులు పోరా నువ్వు. ఒక 2-3 hours రిలాక్స్. అవును. ఏంటి రిలాక్స్ అయ్యేది? 15 hours డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు. పట్ట రెడీ అవ్వండి, బయటికి వెళ్ళాలి. కాలం గుప్పు బాగా బీచు గోవా మొత్తం డీజే కొట్టి ఎంజాయ్మెంట్ కి హైఫై కొట్టి 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 Into the wild, up above sky. Life is so high, let's have crazy fun. Life is too short, make it so cool. Give me some more. Into the wild, up above sky. Life is so high, let's have crazy fun. Life is too short, make it so cool. Give me some more.
baby love నన్ను డిస్టర్బ్ చేసావు baby love నీ వలలో పడేసావు అలా చూడగానే నేను ఫ్రీజ్ అయిపోయా అలికిడి లేదు ఫ్యూజ్ అవుట్ అయిపోయాక వచ్చేస్తా ఇంటనక ముద్దిస్తా కాదనక స్మైల్ చాలా క్యూట్ అందరి నోళ్ళు ఫుల్ మ్యూట్ నడికే చూసి వో వో పడకే లేదు వో వో సాగే చూసి వో వో స్వాగతం అంటా వో వో oh my god whoa this girl is free నడుమును చూస్తే I can breathe oh my god whoa this girl is free పెదవిని చూస్తే చాలా sweet Into the wild, up above sky. Life is so high, let's have crazy fun. Life is too short, make it so cool. ఫోన్ వస్తుంది. ముంజా ఫోన్ చేస్తుంది. ఏంటో కనుక్కో. ఏయ్ సంగీత్ టైం అవుతుంది త్వరగా రండి. వాళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు వస్తారని చెప్పాను కదా అదిగోనండి వాళ్ళు వచ్చేసారు ఒక్క 5 minutes కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావా దీని ముంజేషాలు ఎవడో లబ్డేగడ్ దొరికాడు పెళ్లి చేసుకుంటోంది ఏంటి ఇంత డ్రైగా ఉంది ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా ఉంది అదిగో అసలు గోవాలో సంగీత్ అంటే ఎలా ఉండాలి ఇలా అస్సలు ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన లఫ్టా గాడెవడు నేనే మేఘనకు కాబోయే మామగారిని నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టే వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటుపక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘన అంటే ఎవరనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా పాలిటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాడికి భాగ్యలక్ష్మి మా అందరికీ ధైర్యలక్ష్మి వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు ఆడిని చూడు ఇది ఎంటర్టైన్మెంట్ మనకి వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఒసే ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ ఎలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే బీచ్ లో నైట్ అయితే పబ్ మనల్ని బయటికి నెట్టేసింది ఎవరే ఐ వాంట్ గో బ్యాక్ బార్ టెండర్ మీద అందుకే కట్టేశాడు అప్పుడు వారి మొహం చూడాలి ఫ్లష్ చేయని కమ్మలాగా వన్ మోర్ బ్యాక్
ఒక్క నిమిషమే. వెళ్ళు. ఎక్కడికే? ఎంజాయ్ చెయ్యి. నో టైం నో లిమిట్స్. కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగ రెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్ లో ఏదో కలిపిచ్చేసావు, అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జి కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు. మనం ఇంటికెళ్ళి పొంచుదాం పద. అరే నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది. మరి అంతకు మించి. అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్ లో భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికే. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో నాకొకడు కావాలని అడుగుతున్నాను. బటర్ఫ్లైస్. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు. మై ప్రొఫెషన్ ఇస్ పింపు. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని, ఆజానా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు. వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. వద్దే వద్దే. ఇది కానీ ధన్యకు తెలిసిందనుకో, పక్కస్ బ్రో. స్ట్రిప్పర్ బుక్ చేసుకుందామా? ఇక్కడ పిచ్చ చీపంట. పిల్లి పిత్రలా ఉన్నాడు. బ్రోకర్ గాడు. మేడం బ్రోకర్ కాదు, కాల్ మీ పింప్. కంపలే గాని కుర్రాళ్ళు ఎక్కడ?